అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 28 బలరాం యాక్సిడెంట్. ఇక స్టోరీలోకి వెళ్తే కాలేజీకి వెళ్ళాలంటే పుషప్స్ చేయాలని, అది కూడా రూమ్లో అని కండిషన్ పెట్టాడు విరాట్. ఇద్దరు కలిసి హాసి రూమ్కి వెళ్ళిన తర్వాత ఒంటి మీద బట్టలు విప్పి చేయాలని చెప్పిన విరాట్ను కాల్చేసేలా చూస్తూ నేను చేయను అని మొండిగా చెప్పింది హాస్ని. నిజంగా చేయవా? కన్ఫర్మేషన్ కోసం అడిగాడు విరాట్. అవును, ఇలాంటి చెత్త కండిషన్స్కి నేను అస్సలు ఒప్పుకోను. మీరు 10 పుషప్స్ చేయాలని కండిషన్ పెట్టారు, అది కంప్లీట్ చేస్తాను. కావాలంటే 10కి ఇంకో 10 ఇవ్వండి, లేదా 20 ఇవ్వండి, చేస్తాను. అంతేకాని ఇలాంటి దారుణమైన కండిషన్స్ పెట్టి నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొడతానంటే నేను ఊరుకోను. నన్ను ప్యాలెస్లో బంధించి తిండి నీళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, అలాగే బతికేస్తాను. కానీ నువ్వు చెప్పినట్లు చేయడం మాత్రం జన్మకి జరగదు అని స్పష్టంగా చెప్పింది హాస్ని. ఓకే, 50 పుషప్స్ చేయి, స్ట్రైట్గా చెప్పాడు విరాట్. ఏంటి 50యా అని ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది హాస్ని. ఎస్, చేయలేవా? నీ ఇష్టం. కావాలంటే ముందిచ్చిన పనిష్మెంట్ కంటిన్యూ చేయొచ్చు, చాయిస్ నీదే అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు విరాట్. ఇది అన్యాయం అని ఉక్రోషంగా అంది హాస్ని. నా దగ్గర అలాంటి వాటికి ప్రసక్తే లేదు. నీకు 2 పనిష్మెంట్స్ ఇచ్చాను, అందులో ఏదో ఒకటి నువ్వు చేయాల్సిందే, లేదంటే ప్యాలెస్ నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు తీవ్రంగా అన్నాడు విరాట్. అంతేనా? వెటకారంగా అడిగింది హాస్ని. ఇందాక ఆవేశంగా స్పీచ్ ఇచ్చావు, ఇప్పుడేంటి ముఖం అలా పెట్టావు? వెటకారంగా అడిగాడు విరాట్. ప్లీజ్ విరాట్ గారు, కొంచెం తగ్గించండి, 30 చేస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. 50 ఫైనల్ అన్నాడు విరాట్. అతని వైపు కోపంగా చూస్తూ, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? నా కర్మ, నోరుంది కదా అని సలహా ఇచ్చాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను, చిచి అని కోపంగా అంటూ ఫ్లోర్ మీద పొజిషన్ చేసుకొని పుషప్స్ చేయడం స్టార్ట్ చేసింది హాస్ని. ఆమె మొదటి పుషప్ చేసిన విధానం చూసి, వంగడం కాదు, కాళ్ళు తిన్నగా పెట్టి చేతులు సపోర్ట్తో పైకి లేవాలి, ఎలా పడితే అలా చేస్తే కౌంట్ అవ్వదు, మళ్ళీ స్టార్ట్ చేయి అని నిర్మోహమాటంగా చెప్పాడు విరాట్. తిన్న వెంటనే ఈ ఎక్సర్సైజ్ ఏంట్రా బాబు, నా నెత్తి మీద దరిద్రం తాండవం ఆడుతున్నట్లుంది, అందుకే అన్నీ ఇలా జరుగుతున్నాయి అని తనను తానే తిట్టుకుంటూ మళ్ళీ మొదటి నుండి చేసింది హాస్ని. అలా ఒక 10 చేసేసరికి హాస్ని శరీరంలో ఓపిక సన్నగిల్లింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడి చెల్లెల్లాగా కష్టాలు పడి ఒక 40 పుషప్స్ చేసింది. ఇక ఓపిక లేని దానిలా నేల మీద పడుకొని తల పైకెత్తి, ప్లీజ్ విరాట్ గారు, పనిష్మెంట్లో కాస్త డిస్కౌంట్ ఇవ్వండి అని ఆయాసపడుతూ దీనంగా అడిగింది హాస్ని. కుదరదు అని సోఫాలో స్టైల్గా కాలుకి కాలు వేసుకొని కూర్చొని ఎడమ చేతితో సిగర్ నోట్లో పెట్టుకొని రింగులుగా పొగను బయటకు వదులుతూ పొగరుగా చెప్పాడు విరాట్. అప్పటికే శరీరంలో ఓపిక పూర్తిగా తగ్గిపోయి నీరసపడిపోయిన హాస్ని అతనితో వాదించే ఓపిక లేక బలవంతంగా పైకి లేచి మరో 7 పుషప్స్ చేసి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె అలా పడిపోవడం చూసిన విరాట్ నిదానంగా పైకి లేచి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి కొంచెం నీళ్లు తీసుకొని హాస్ని ముఖం మీద చల్లాడు. దాంతో ఆమెలో చలనం వచ్చి నీరసంగా కళ్ళు తెరిచి కాసేపటికి తేరుకొని పైకి లేచి పక్కనున్న విరాట్ వైపు చూస్తూ, ఇంకొక 3 మిగిలిపోయాయి, నేను చేయలేను, ఇక ఎలాంటి డిసిషన్ అన్నా తీసుకున్నా, నీ ఇష్టం అని చెప్పి తలదించుకొని కూర్చుంది హాస్ని. ఓకే, ఇక చేయక్కర్లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నాను, బట్ కేర్ఫుల్గా ఉండు అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. అతను అలా వెళ్ళిపోగానే ఓపిక లేనట్లు నిస్సత్తుగా బెడ్ మీద పడిపోయింది హాస్ని. ఇదిలా ఉండగా హాస్పిటల్లో విరాట్ మనుషులతో తన్నులు తిని ఇంటికి వచ్చిన హారతికి రోజుకు 10 సార్లు అద్దంలో తన ముఖం మీద గాయాలు చూస్తూ వెక్కి ఏడవడమే పని అయిపోయింది. ఎందుకు ఇలా చేశావు విరాట్? నిన్ను పెళ్లి చేసుకొని రాణిలాగా బతకాలని కలలు కన్నాను, కానీ నువ్వు ఆ హాస్నితో నన్ను కొట్టించావు. దానికంటే నేను ఎందులోనూ తక్కువని, నన్ను కాదని దాన్ని సెలెక్ట్ చేసుకున్నావు. దాన్ని వదలను, ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. ఆ హాస్ని ప్రతిరోజు ఏడ్చేలా చేస్తాను అని కసిగా అనుకుంటూ గది కిటికీ దగ్గర నిల్చొని బయటకు వెళ్తున్న బలరాం వైపు చూసి రాక్షసంగా నవ్వింది హారతి. అదే సమయంలో బయటకు వచ్చిన బలరాం
నేరుగా తన కారులో కూర్చొని ఆఫీస్కి బయలుదేరాడు. కొద్ది దూరంలో వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి అతని కారు కుడివైపు టైర్ ఊడిపోయి రోడ్డు మీద దొర్లుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఆ ఊహించని సంఘటనకు భయపడిన డ్రైవర్ కారును కంట్రోల్ చేయడానికి చాలాసేపు కష్టపడ్డాడు. ఒక టైర్ లేకపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయిన ఆ కారు నేరుగా చెట్టుకు గుద్దుకుంది. ఇది ఇలా ఉండగా కాలేజ్లో ఉన్న హాస్ని మధ్యాహ్నం కావడంతో కీర్తితో కలిసి క్యాంటీన్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంది. కేవలం కర్డ్ రైస్ మాత్రమే తింటున్న ఆమెను వింతగా చూస్తూ, నీ ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగింది కీర్తి. బాగానే ఉంది, ఎందుకలా అడిగావు అని కీర్తి వైపు అయోమయంగా చూసింది హాస్ని. ఏం లేదు, కర్డ్ రైస్ ఒకటే తింటుంటే డౌట్ వచ్చింది అని తన అనుమానం వ్యక్తం చేసింది కీర్తి. నా అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం మీల్స్కి ఖర్చు పెడితే కష్టం కదా, అందుకే ఇదొక్కటే తింటున్నాను అని తింటూనే సమాధానమిచ్చింది హాస్ని. అదేంటి హాస్ని, అవసరమైతే యూస్ చేస్తావని విరాట్ గారు కార్డు ఇచ్చారు కదా, అదేమైంది అని అయోమయంగా అడిగింది కీర్తి. నాకు విరాట్ డబ్బులు వాడడం అస్సలు ఇష్టం లేదు, అందుకే ఆ కార్డు అతనికే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నా, కానీ ఆయన ఏమంటారని భయంతో ఆగిపోయాను అని దిగులుగా చెప్పింది హాస్ని. మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా అని హాస్ని వైపు జాలిగా చూస్తూ అడిగింది కీర్తి. ఎప్పుడూ ఉండేదే అని ఇంకా ఏదో చెప్పబోయిన హాస్ని మొబైల్ రింగ్ అవ్వడంతో ఆగిపోయింది. డిస్ప్లేలో హారతి పేరు చూసి, ఇదేంటి హారతి కాల్ చేస్తుంది, అప్పుడు హాస్పిటల్లో జరిగిన దానికి ఇప్పుడు గొడవ పడుతుందా అని అనుమానంగా అనుకుంటూ కాల్ అటెండ్ చేసింది హాస్ని. హలో అని అనకముందే, హాస్ని, నాన్నకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు, తొందరగా రా అని ఏడుస్తూ చెప్పింది హారతి. ఏం మాట్లాడుతున్నావు హారతి, నా మీద కోపం ఉంటే వేరేలా చూపించు, ఇలాంటి జోక్స్ వేయకు అని అపనమ్మకంగా చెప్పింది హాస్ని. అయ్యో, నేను జోక్స్ చేయట్లేదు, నిజంగానే యాక్సిడెంట్ అయింది, ఇలాంటి విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను, నన్ను నమ్ము హాస్ని అని దీనంగా అంది హారతి. అప్పటి వరకు హారతి తనను బాధ పెట్టడానికి జోక్ చేస్తుందనుకున్న హాస్ని ఆ మాటతో షాక్ అయిపోయింది. ఒక్కసారిగా కళ్ళల్లో నీరు తిరిగాయి. ఎప్పుడు జరిగింది అని పూడుకుపోయిన గొంతుతో అతి కష్టంగా అడిగింది హాస్ని. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అలా జరిగింది, వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాము, ఇప్పటికీ మూసిన కన్ను తెరవలేదు, ఒకసారి వచ్చి చూడు అని చెప్పడం ముగించి కాల్ కట్ చేసింది హారతి. కట్ అయిన మొబైల్ వైపు ముభావంగా చూస్తూ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్న హాస్నిని కదిపి, కాల్ చేసిందెవరు, ఏమైంది, నువ్వెందుకు అలా ఉన్నావు అని కంగారుగా అడిగింది కీర్తి. అది హారతి కాల్ చేసింది, నాన్నకు యాక్సిడెంట్ అయిందంట అని చెప్తూ ఒక్కసారిగా కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది హాస్ని. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది అని కన్సర్న్గా అడిగింది కీర్తి. తెలీదు, ఇంకా కళ్ళు తెరవలేదంట, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని కీర్తికి చెప్పి వేగంగా బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి హాస్పిటల్ అడ్రస్ చెప్పింది హాస్ని. దారిలో సూపర్ మార్కెట్ కనిపించడంతో హాస్పిటల్కి వెళ్తున్నాను కదా, ఆ బ్రెడ్ బిస్కెట్స్ లాంటివి తీసుకెళ్తే బాగుంటుంది అనుకొని వెంటనే డ్రైవర్ను కార్ ఆపమని చెప్పింది హాస్ని. అదేంటి మేడం, హాస్పిటల్ అన్నారు కదా, ఇక్కడ దిగుతున్నారెందుకు అని అయోమయంగా అడిగాడు డ్రైవర్. నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది, మీరు వెళ్ళిపోండి అని క్యాబ్ డబ్బులిచ్చి అతన్ని పంపి సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయింది హాస్ని. అయితే కాలేజీలో బయలుదేరినప్పటి నుండి హాస్నిని ఫాలో అవుతున్న అజ్ఞాత వ్యక్తి కూడా ఆమె వెనకే సూపర్ మార్ట్లోకి ఎంటర్ అయ్యారు. బేకరీ సెక్షన్ వైపు వెళ్ళి తనకు కావలసినవన్నీ తీసుకుంటూ ఉంది హాస్ని. అప్పటికే ఆమెను ఫాలో అవుతున్న ఆ అజ్ఞాత వ్యక్తి జీప్ ఓపెన్ చేసి ఉన్న హాస్ని బ్యాగ్లో ఆమె చూడకుండా కొన్ని చాక్లెట్స్, లిప్స్టిక్స్ వేసి క్లోజ్ చేసి సైలెంట్గా పక్కకు వెళ్తూ ఎవరికో సైగ చేశాడు. ఆ మరో మనిషి, సూపర్ మార్కెట్ ఓనర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ను వెంటేసుకొని హాస్ని దగ్గరికి వచ్చి, ఏ అమ్మాయి, నీ బ్యాగ్ ఇవ్వు, చెక్ చేయాలి అని పొగరుగా అడిగాడు. అతని వైపు కోపంగా చూస్తూ, నా బ్యాగ్తో మీకేం పని అని సూటిగా అడిగింది హాస్ని. నాకేం పనో నీ బ్యాగ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది, మర్యాదగా ఇవ్వు అని ఆమె భుజం మీద చేవేసి లాగే ప్రయత్నం చేశాడు ఆ సూపర్ మార్కెట్ ఓనర్. ఏయ్ ఛీ, ఎలా కనిపిస్తున్నాను నేను నీకు, నేనేమైనా దొంగతనం చేశానా నా బ్యాగ్ చెక్ చేయడానికి, అసలు ఎవరు మీరు అని ఆవేశంగా ప్రశ్నించింది హాస్ని. నేను ఈ సూపర్ మార్కెట్ ఓనర్ను, కొన్ని ఐటమ్స్ నీ బ్యాగ్లో దొంగతనంగా వేసుకోవడం నేను చూశాను, మర్యాదగా తీసి నా చేతిలో పెడితే పద్ధతిగా ఉంటుంది, లేదంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని హెచ్చరికగా అన్నాడు ఆ ఓనర్.
నేను తీయలేదు, నువ్వు ఎవరో అనుకొని పొరపాటు పడి ఉంటావు. నా బ్యాగ్ చెక్ చేయడానికి నేను ఒప్పుకోను. నేను తప్పు చేయనప్పుడు నీకు బ్యాగ్ ఎందుకు చూపించాలి అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ అడిగింది హాస్ని. నీలాంటి వాళ్ళు దొంగతనం చేసి తప్పించుకోవడానికి ఎన్నైనా చెప్తారు. ఇలాంటి వాళ్ళను రోజు చూస్తూనే ఉంటాను. బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తావా, పోలీసులు పంపించమంటావా అని కోపంగా అడిగాడు సూపర్ మార్కెట్ ఓనర్. నువ్వేం కావాలనుకుంటే అది చేసుకో, నేనైతే చూపించను. నేనేమీ తప్పుడు వ్యక్తిని కాదు నీ ముందు తలదించుకోవడానికి అని ఖరాఖండిగా చెప్పింది హాస్ని. ఇదిలా ఉండగా ఆఫీస్లో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న ఇంపార్టెంట్ మీటింగ్లో బిజీగా ఉన్న విరాట్ దగ్గరకు పరుగున వచ్చాడు అతడి అసిస్టెంట్ దాస్. కంగారుగా ఉన్న దాస్ ముఖం చూస్తూ ఏదో జరిగిందని అర్థం చేసుకొని ఏమైంది అని వెంటనే అడిగాడు విరాట్. సార్, హాస్ని మేడం ప్రాబ్లంలో ఉన్నారు అని సూపర్ మార్కెట్లో జరుగుతున్న విషయం చెప్పాడు అసిస్టెంట్ దాస్. విషయం మొత్తం తెలుసుకున్న విరాట్ ముఖం కోపంతో ఎర్రబడింది. దవడ కండరాలు బిగుసుకొని మరింత భయంకరంగా కనిపించాడు. అప్పటికప్పుడే మీటింగ్ స్టాప్ చేసి వేగంగా హాస్ని ఉన్న ప్లేస్కి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ సూపర్ మార్కెట్లో హాస్ని కూడా ఏమాత్రం తగ్గకుండా ఓనర్తో ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాగ్ చూపించనని అతనితో వాదిస్తోంది. ఇక సహనం నశించిపోయిన ఓనర్ వెనకున్న గార్డ్ను ఉద్దేశించి, రే, ఒకరు ఈ అమ్మాయిని పట్టుకోండి, ఇంకొకరు ఆ బ్యాగ్ను లాక్కోండి అని ఆర్డర్ వేశాడు. యజమాని చెప్పడం ఆలస్యం. ఆ ఇద్దరు హాస్ని ముందుకు వెళ్లారు. ఒకరు ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటే మరొకరు ఆమె భుజం మీద ఉన్న బ్యాగ్ని లాక్కోవడం ట్రై చేశారు. సరిగ్గా అప్పుడే, ఎవరు నా భార్యను టచ్ చేసింది ఎవరు అని వెనక నుండి వినిపించిన వాయిస్కి తిరిగి చూసిన హాస్ని ఒక్కసారిగా షాక్ అయిపోయింది. దేవుడా, ఈ విరాట్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలే ఇతనికి నా మీద నమ్మకం లేదు. ఓనర్తో పాటు ఇతను కూడా నన్ను అందరిలో అవమానించాలని కంకణం కట్టుకున్నాడా? ఇప్పటి వరకు వీళ్ళని కన్విన్స్ చేయగలనన్న హోప్ కొంచెమైనా ఉంది. ఇతని రాకతో ఆ కాస్త కూడా పోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో భయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది హాస్ని. అప్పటికే విరాట్ను గుర్తుపట్టిన సూపర్ మార్కెట్ ఓనర్ షాక్ అయిపోయాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి జడిసి, ఓనర్, అది సార్, ఈ అమ్మాయి దొంగతనం చేసింది, బ్యాగ్ చూపించమని అడుగుతుంటే ఒప్పుకోవడం లేదు అని భయంగా చెప్పాడు. ఇందాక నేను ఏమని అడిగానో వినిపించలేదా? తీవ్రమైన స్వరంతో అడిగాడు విరాట్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అని తడబడుతున్న గొంతుతో అడిగాడు సూపర్ మార్కెట్ ఓనర్. నా వైఫ్ మీద దొంగతనం చేసిందని నేరం మోపడానికి నీకెంత ధైర్యం అని తీక్షణంగా అతడి కళ్ళల్లోకి చూశాడు విరాట్. అప్పటికే భయంతో వణికిపోతున్న ఆ ఓనర్ వెంటనే విరాట్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టుకుంటూ, తప్పైపోయింది సార్, మేడం మీ భార్య అని తెలియక తప్పుగా మాట్లాడాను అని వేడుకున్నాడు. నా భార్య కాకపోతే నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తావా? తను ఏం చేయలేదని చెప్తున్నా కూడా ఒక్కసారైనా ఆ మాట నమ్మవా? అసలు దొంగను పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే ఇదంతా కావాలని చేశావు కదా అని అతని వైపు తీక్షణంగా చూసుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేశాడు విరాట్. అది లేదు సార్, దూరం నుండి ఆమె తన బ్యాగ్లో ఏదో పెట్టుకోవడం చూశాను సార్, అందుకే అడిగాను, నన్ను క్షమించండి అని విరాట్ను రిక్వెస్ట్ చేశాడు ఓనర్. ఓకే, నీ షాప్ సీసీ కెమెరాస్ ఓపెన్ చేయి అని ఆర్డర్ వేసి అతనితో కలిసి సిస్టమ్ దగ్గరికి వెళ్ళాడు విరాట్. వాళ్ళను అనుసరించారు హాస్ని ఇంకా దాస్. సిస్టంలో ఒక గంట ముందు నుండి వస్తున్న విజువల్స్ అబ్జర్వ్ చేసిన విరాట్ ఆ అజ్ఞాత వ్యక్తి హాస్నిని ఫాలో అవుతూ సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం చూశాడు. ఆ వచ్చిన వ్యక్తి ఒక అమ్మాయి. ముఖానికి మాస్క్ పెట్టుకొని కళ్ళకు గాగుల్స్తో చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉంది. ఫేస్ మొత్తం కవర్ అవ్వడంతో ఏ ఒక్కరూ ఆమె ఎవరో కనిపెట్టలేకపోయారు. లోపలికి ఎంటర్ అయినప్పటి నుండి ఆమె హాస్నిని ఫాలో అవుతూ సమయం చూసుకొని కొన్ని వస్తువులు ఆమె బ్యాగ్లో వేయడం క్లియర్గా చూశాడు విరాట్. వెంటనే ఓనర్ వైపు తిరిగి, దీనికి మీ సమాధానం ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు విరాట్. పొరపాటున జరిగిపోయింది సార్, ఈ ఒక్కసారికి క్షమించండి. ఆ మాస్క్ అమ్మాయి నా దగ్గరికి వచ్చి మేడంను చూపించి దొంగతనం చేసినట్లు చెప్పింది, అందుకే అలా బిహేవ్ చేశాను. విషయం పూర్తిగా తెలుసుకోకుండా నిందించడం నా తప్పే అంటూ హాస్ని దగ్గరికి వెళ్ళి ఆమెను క్షమాపణ అడిగాడు ఓనర్. అసలే తండ్రి యాక్సిడెంట్ తెలిసి బాధగా ఉన్న హాస్ని మనసు మీద ఆ సంఘటన తీవ్రమైన ప్రభావం చూపించింది. నా భర్త రావడం ఒక్క క్షణం లేట్ అయితే మీ వాళ్ళ చేతుల్లో నా పరిస్థితి ఏమయ్యేదో. చూడ్డానికి ఆర్డినరీగా ఉన్నానని నన్ను దొంగను చేసి అవమానించారు. ఇప్పుడు మీరు సారీ చెప్తే నాకు జరిగిన లాస్ కవర్ అయిపోతుందా?
అని సూటిగా ప్రశ్నించింది హాసిని. ఆ మాటకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు సూపర్ మార్కెట్ ఓనర్. ఇప్పుడు ఆ ఓనర్ మీద విరాట్ ఎలాంటి రియాక్షన్ తీసుకోబోతున్నాడు? అతనికి ఇన్ఫామ్ చేయకుండా బయటకు వచ్చిన హాసిని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.